ఏమండోయ్, మీరు మెడ్రాస్ వెళ్లి సెటిల్ అయిపోక వెంటనే బయలుదేరండి. నేను వెడుతున్నది సరదాగా తిరగటానికి కాదోయ్, షెడ్ సామాన్లు కొనటానికి. అయినా ఊరు వెళుతున్న మొగుడికి కొంచెం నవ్వుతూ సెండ్ ఆఫ్ ఇవ్వచ్చుగా. నాన్న, అమ్మని నీతో తీసుకువెళ్ళలేదని కోపం వచ్చింది. అమ్మ కోపం పోవాలంటే నువ్వు వచ్చేటప్పుడు మంచి చీరలు తీసుకురా. నీకో? నాకా? ఆడుకోవడానికి బోల్డ్ బొమ్మలు, తొక్కడానికి సైకిలు, వేసుకోవడానికి ఫ్రాకులు. మీ ముద్దుల కూతురు అడిగింది కదా అని ఊరంతా మోసుకురాకండి. నా బుజ్జి తల్లి కావాలంటే ప్రపంచమే మోసుకొస్తాను. నాన్న, అమ్మ కూడా ముద్దు పెట్టు, లేదంటే మళ్ళీ కోపం వస్తుంది. నోరు ముయ్యవే వసిపిట్ట. నాన్న ముస్తావేంటి? నువ్వేగా ముయ్యమన్నా. ఆయన మా బావ. ఏమిటి రక్తం? ఇది రక్తం కాదు, ఎర్రింకి. ఎర్రింకా? 4 కోట్ల బ్యాంకు సొమ్ము వ్యాన్ లో వేసుకొస్తూ వ్యాన్ ఆపావా అంటే ఆపుతావా? అందుకే డ్రామానా? నిద్రపోక బాబా, వ్యాన్ లో ఉన్న 4 కోట్లు చెరుసగం పనిచేసుకుని మన కోటీసులు అయిపోతాం. వారినియే మేనేజర్ గా నీ మీదకి ఏ గొడవ రాకుండా దీన్ని దారిదోపుడు కేసు కింద ప్లాన్ చేసేసా. నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నేను ఉరికం ఎక్కిస్తాను. సబ్జెక్ట్ తెలిసిపోయింది కదా, తెగ రెచ్చిపోబాక. ఏదో చెల్లెలు మొగుడు కదా నీ పార్ట్నర్షిప్ ఇద్దాం అనుకున్నా. ఓకే, ఆ సబ్జెక్ట్ క్లోజ్. ఇప్పుడు జరగబోయే సబ్జెక్ట్ చెప్తాయి. నిన్ను చంపి నీ బాడీని మాయం చేస్తా. సెక్యూరిటీ వాళ్ళు కూడా చంపి సొమ్ముతో సహా పరారయ్యాడని పోలీసు వాళ్ళు నీ మీద కేసు పెడతారు. నువ్వు వెళ్ళిపోమా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. నిజం నిప్పు లాంటిదే. నువ్వు బతికున్నావంటే సబ్జెక్ట్ లీక్ అయిపోద్ది. అందుకే నువ్వు బూడిదైపోవాలి. రైలు ఎక్కించి సంతోషంగా వీడ్కోలు చెప్పిన ఇల్లాలు నేను మళ్ళీ రైలు దిగి వచ్చేసరికి అగ్నిమంటలకు ఎందుకు ఆహుతైపోయిందో తెలియదు. లక్ష్మి జ్ఞాపకం నా కళ్ళల్లోకి తెచ్చేది కన్నీళ్లు కాదు, నిప్పు కణాలు. గుండెల్లో కలిగించేది బాధ కాదు, పగ. ఎవడు చంపాడో, ఎందుకు చంపాడో పోలీసులు కూడా తెలుసుకోలేకపోయారు. నన్ను ఒంటరివాణ్ణి చేయటమే కాక లక్ష్మి పోతూ పోతూ వాణి గొంతు కూడా తీసుకుపోయింది. నా చిట్టి తల్లికి తిరిగి గొంతు రావాలని ఎందరో డాక్టర్లకు చూపించాను.
కానీ భగవంతుడు కనికరించలేదు. ఏమిటండి మీరు చెప్పేది నిజమేనా? అవునయ్యా, ఫారిన్ డాక్టర్ అట, పుట్టు మోగవాళ్ళని కూడా మాట్లాడిస్తాట. ఆహా. ఆ, మా డాక్టర్ గారు చెప్పాడు. మా వాణిని టెస్ట్ చేస్తారట. ఇదిగో అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. అల్లుడు, నా మనవరాలకి మాట వస్తుందయ్యా. నన్ను నోరారా తాతయ్య అని పిలుస్తుందయ్యా. అయితే బాబు, వాళ్ళ అమ్మని చంపిన వాళ్ళని ఈ బుజ్జి తల్లి చూసింది కదా, నోరు వస్తే వాడి గురించి చెప్తుందా? మావయ్య, ఆ, ఫారెన్ నుంచి వచ్చిన డాక్టర్ ఏ హాస్పిటల్లో ఉన్నాడు? మిస్టర్ వరాహమూర్తి, మొన్న మీరు వచ్చినప్పుడు మీ సిస్టర్ కి బ్రెయిన్ స్కానింగ్, ఈసీజీ టెస్ట్ చేయించారు కదా, ఆ రిపోర్ట్లేవి? అవి కింద ల్యాబ్ లో ఉన్నాయనుకుంటా డాక్టర్ గారు, తీసుకొస్తాను. జ్ఞాపకం చేసుకోమ్మా, ఆ రోజు నువ్వు మీ అమ్మ కలిసి రైల్వే స్టేషన్ లో మీ నాన్నగారికి సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తున్నారు. ఆ రోజే మీ అమ్మ చచ్చిపోయింది. ఎలా చచ్చిపోయింది గుర్తు చేసుకో. మీ అమ్మని చంపిన వాడిని కనిపిస్తున్నాడు కదూ, సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకో. గుడ్, వెరీ గుడ్. వాడు మీ అమ్మని చంపడానికి వస్తున్నాడు. అది చూసి నువ్వు కేవుని కేకేశావు. డాక్టర్, వాణి డోంట్ వరీ, జరిగిన ప్రతి విషయం పాపకు గుర్తుంది. ఆపరేషన్ చేస్తే తప్పకుండా మాట్లాడుతుంది. గొంతు వస్తే ప్రతి అక్షరం విడమర్చి చెప్తుంది. హంతకుడిని గుర్తుపడుతుంది. పాప నోరు విప్పితే ఆ హంతకుడికి గోరీ కడతాను. నోట మాట రాగానే నేను పలికించేది సరస్వతి నమస్తుభ్యం అని కాదు,